తీర ప్రాంత గ్రామాల్లో భూగర్భ జలాలు ఉప్పునీరుగా మారినందున ప్రజలకు గోదావరి నీరే దిక్కు. ఈ క్రమంలో వేసవిలో నిల్వ చెరువుల్లోకి నీటిని మళ్లించి వడపోసి గ్రామాలకు పంపిణీ చేస్తారు. సురక్షితమైన నీటిని అందించేందుకు ఏటా ఫిల్టర్ బెడ్లను బాగు చేయడం ఆనవాయితీ. కానీ ఇసుక, నిధుల కొరత కారణంగా 5-6 ఏళ్లుగా పనులు జరగని పరిస్థితి ఉంది. ఈ ఏడాది నిధులిచ్చిన గుత్తేదారుల నిర్లక్ష్యంతో సకాలంలో పనులు పూర్తికాక పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం, మొగల్తూరు మండలాల్లో ప్రజలు దాహార్తిని తీర్చేందుకు గోదావరి జలాలను వినియోగిస్తున్నారు. గోదావరి నుంచి నీటిని పంపులు, కాలువల ద్వారా వేసవి నిల్వ చెరువులకు నింపి అక్కడ శుభ్రపరిచి కుళాయిల ద్వారా ప్రజలకు నీటిని అందిస్తున్నారు. ఇందుకోసం ప్రతి చెరువు వద్ద ఫిల్టర్ బెడ్లు ఏర్పాటు చేశారు. బెడ్ల పొరల్లో చిప్స్, ఇసుక నింపుతున్నారు. గత కొన్నేళ్లుగా మాత్రం నిధుల కొరతతో పాటు ఇసుక సకాలంలో లభించక ఫిల్టర్ బెడ్లను బాగు చేయడం లేదు. ఉన్న ఇసుకనే అటు ఇటు చేసి తూతూ మంత్రంగా పనులు చేసేస్తున్నారు. ఫలితంగా కలుషిత నీటిని ప్రజలు తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది నిధులు మంజూరై ఇసుక అందుబాటులోకి వచ్చినా సమస్యకు పరిష్కారం దొరకలేదు. తీర గ్రామాల ప్రజల అవసరాలు తీర్చేందుకు ఫిల్టర్ బెడ్లు మరమ్మత్తు కోసం నరసాపురం ఎమ్మెల్యే మాధవనాయుడు ఈసారి నిధులు మంజూరు చేశారు. ఒక్కో పథకానికి 30 నుంచి 50 లక్షల వరకు ఫిల్టర్ బెడ్ల మరమ్మతులకు అత్యవసర పనుల కింద మంజూరు చేసిన నిధులు విడుదలయ్యాయి. వేసవి పూర్తయ్యే నాటికి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి కాలువలు విడిచిపెట్టే నాటికి సిద్ధం చేయాలనే ఉద్దేశంతో వీటిని చేపట్టారు. నిధులు ఉన్నా గుత్తేదారుడు నిర్లక్ష్యం కారణంగా ఈ పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. జనవరిలో ప్రారంభించిన పనులు 2 నెలల్లో పూర్తి కావాల్సి ఉండగా 6 నెలలైనా ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. చేసే పనుల్లో నాణ్యత కొరవడింది. పాత ఇసుకనే మళ్లీ నింపడంతో పాటు ఫిల్టర్ బావుల్లో పూడికలు పూర్తి స్థాయిలో తొలగించడం లేదు. నాణ్యత లోపాలు, పనుల్లో జాప్యం పట్ల ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఫిల్టర్ బెడ్లు మొదలుపెట్టి అప్పుడే 5-6 నెలలు అయింది. ఫిల్టర్ బెడ్లు సరిచేయక మొత్తం కలుషితం చేసి మురుగునీటి అందజేస్తున్నారు ప్రజలకి. ఆ మురుగునీరు తాగి ప్రజలు జ్వరాల పాలన పడి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఫిల్టర్ బెడ్లు సరి చేయడం వాటర్ బాగుంటలేదండి. ఈ అసకాలం చేయవలసిన పనులన్నీ కూడా ఎక్కడ ఏమి చేయలేదు ఇంతవరకు. ఎక్కడెక్కడ ఆగిపోయినాయండి. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. వాటర్ పరిస్థితి ఏం బాగోలేదండి. అసలు ఇసుక గట్ట మరి సరిగ్గా కడగట్లేదు ఏంటో కానీ మొత్తం మీద వాటర్ పెద్ద బాగుంటలేదండి. కొంచెం బురదగాను వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా పెద్దగా బాగోలేదండి. బురదగా వచ్చేస్తుంది బాగా. ఎమ్మెల్యే గారు గ్రాండ్ తెచ్చి ఇచ్చినా ఆయన ఇంకెంతవరకు చేస్తారు, ఆయన చేసేదేమో గ్రాండ్ తట్టుకొస్తారు. చేయటం కొంచెం క్వాలిటీ తక్కువలో చేస్తున్నారండి పనులు మాత్రం. ఇసుక దొరకపోవటం వల్ల ఈ ఫిల్టర్ బెడ్లు క్లీనింగ్ అవ్వకపోవటం మాకు వాటర్ సరిగ్గా రావట్లేదు సార్. సాల్ట్ ఉంటుంది, ఫిల్టర్లో క్లీనింగ్ లేకపోతే మాకు చాలా ప్రాబ్లంగా ఉంటుంది. నీళ్ళ టిన్లు కట్టుకుంటే 4-5 కిలోమీటర్లో వెళ్ళి వాటర్ తెచ్చుకోవాల్సి వస్తుంది. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే పనుల్లో జాప్యం జరుగుతుందంటున్న గ్రామస్తులు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.